దూరిపోయి శుభ్రంగా తాగి బయటకు వచ్చి బట్టలు ఇప్పేసి డ్యాన్సులు వేస్తుంటే అవన్నీ ఫోటోలు తీస్తూ ఉంది. ఒక కంకర గుట్ట ఉంటే గుట్ట మీద పడుకుని పాటలు పాడుకుంటూ ఉన్నాడంట. అదంతా వీడియో తీసింది. మరునాడు ఆ ఫోటో పెద్దగా కట్టించి ఈయన పెండ్లి ఫోటో పక్కన షూట్ వేసుకుని చక్కగా అందంగా ఉన్న ఈ పెండ్లి ఫోటో పక్కన తాగి తందనాలు ఆడుతూ ఆ రోడ్డు మీద దొర్లుతూ కంకర్లో దొర్లుతూ కంకర్ని ముద్దు పెట్టుకుంటున్న ఆ ఫోటో తీసి పక్కన ఎట్టిందంట. ఆ టిఫిన్ చేస్తూ ఇదేంటే ఫోటో ఎవరి దగ్గర ఎట్టావు అన్నాడంట. అయ్యా ఫోటో నీదే అందంట. నాదా? అవును, నువ్వు తాగుతున్నప్పుడు నీ వెక్కిరి వేషాలు ఈ విధంగా ఉన్నాయి అని వీడియో చూపించిందంట. చాలా ఫొటోస్ చూపించిందంట. అవన్నీ చూసి చాలా ఆశ్చర్యపడి ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నాడు. అమ్మో, నేను తాగుతుంటే నాకు మత్తు ఎక్కువైపోయి ఈ విధమైన కార్యక్రమాలు నేను చేస్తున్నానా? అయ్యో, షర్ట్ విప్పేస్తున్నానా, టై విప్పేస్తున్నానా, ఫ్యాంట్ తీసేస్తున్నానా, భుజాల మీద వేసుకుంటున్నానా, కంకర మీద పడుకున్నానా, ఇంటిలో చక్కటి కాట్ మీద పడుకొని రెస్ట్ తీసుకుంటున్నా. ఈయన రోడ్ల మీద తాగిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడో తనకి అర్థం కాక బూతులాడుతూ కంకర్ను ముద్దు పెట్టుకుంటూ కౌగలించుకుంటూ ఈ వెక్కిరి వేషాలన్నీ చూసి చాలా ఆశ్చర్యపడి ఆ రోజు తీర్మానం తీసుకున్నాడంట, ఇక నేను తాగకూడదని. యువతరమా, నువ్వు తాగితే నువ్వేం మాట్లాడతావో నీకు తెలియదు కదూ. నీ మాటలు ఎలాగుంటాయి, నీ ప్రవర్తన ఎలాగుంటుందో తెలీదు. ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటావు. జాగ్రత్త. ఇది నాన్ని మనుషుల చేత నువ్వు సాక్ష్యం కాదు, దేవుని చేత మంచి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాలి. దానియేలు నువ్వు బహుప్రియుడవు. ఎందుకు ఎంత మంచి సాక్ష్యం వచ్చిందో తెలుసా? బైబుల్ చెప్తుంది, దానియేలు మనస్సు దేవునికి అర్పించాడు, దానియేలు తగ్గించుకున్నాడు అనే విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. రాజు భోజనం ఆఫర్ చేసినప్పటికీ, పానం ఆఫర్ చేసినప్పటికీ తన హృదయాన్ని అపవిత్రపరచుకొనకూడదని చాలా గొప్ప దిట్టమైన ఉద్దేశము కలిగి అపవిత్రపరచుకొనకూడదని, పవిత్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంత మంచి భోజనము, ఎంత మంచి పానము ఫ్రీగా వచ్చినప్పటికీ, రాజభోగము అనుభవించాల్సిన సమయం వచ్చినప్పటికీ తాను ముట్టుకొనలేదని బైబుల్ సెలవిస్తూ ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు ఇష్టపడలేదు, భోజనము ఇష్టపడలేదు, పానము మత్తు పానీయాలు ఇష్టపడలేదు. అలాంటి వ్యక్తులను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది నీ హృదయాన్ని పవిత్రపరచుకోవాలి, నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. నీ దేహము దేవుని ఆలయము. సహోదరి సహోదరుడా, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డ, ఇది నాన్ని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది నీ చేతిలో ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుల్లో తాగుడు ఫ్యాషన్ అయిపోయిందండి. ఒక అబ్బాయి అడుగుతున్నాడు, అన్నా బీరు తాగడం తప్ప, బీరు తాగితే గ్లామర్ వస్తుందంట కదా నా స్నేహితులు అన్నారు. నేను బీరు తాగొచ్చా? ఈ ప్రశ్న అడిగింది ఎవరో తెలుసా? ఒక రిట్రీట్లో ఒక క్రైస్తవ యూత్ అడిగిన ప్రశ్న. గ్లామర్ వస్తుందని నువ్వు మందు తాగుతావా? నీకు గ్లామర్ అవసరమా? బైబుల్ చెప్తుంది, అందము మోసము, సౌందర్యము వ్యర్థమని బైబుల్ చెప్తుంది. నీకు కావలసిన ఆత్మీయ అందం కావాలి. ఆత్మీయంగా నువ్వు అందంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని భుజించాలి. అప్పుడు నువ్వు పుష్టిగా తయారవుతావు. ఎవరో చెప్పారని నువ్వు బీరు తాగితే గ్లామర్ వస్తుంది, నువ్వు తాగితే నువ్వు పాపములో పడతావు. జాగ్రత్త. నువ్వు పాపములో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవడం యేసయ్యకి ఇష్టం లేక ఇది నీ వర్తమానం దేవుడిని ముందుకు తెస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో రాజులు తాగి తందనాలు ఆడిన తర్వాత ఒక ఆచారం ఉండేది, ఆటలు ఆడుకునే ఆచారం, ఆటపాటలు ఆడుకునే ఆచారం. ప్రియమైన వారులారా, ఒక స్త్రీని మోహించడమే కాదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం అని బైబుల్ సెలవిస్తుంది. ఈ దినాల్లో యూత్ బాగా తిన్న తర్వాత ఏం ఆలోచనలు వస్తాయి, బాగా తాగిన తర్వాత ఏం ఆలోచనలు వస్తాయి? ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, ఒక అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు ఆలోచనలు వస్తాయి. బాగా తిని కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాత, కొవ్వు బాగా పట్టిన తర్వాత ఈ పాపపు ఆలోచనలు వస్తాయి, పాపపు ఆలోచనలు వస్తాయి. ఎందుకు వచ్చాయి? బాగా తిన్నావు. ఎందుకు వచ్చావు? బాగా తాగావు. ఈ తినడం తాగడం వల్ల నీకు వచ్చింది ఏంటంటే పాపపు ఆలోచనలు, విక్కిరి వేషాలు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియడం లేదు. నీ ఆటలేంటో నీ పాటలేంటో అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చి పనులు నువ్వు చేస్తున్నావు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? మత్తుగా తినడం, బాగా తాగడం. దాని వలన నీ జీవితం నాశనం అయిపోతూ ఉంది. రోమా పత్రిక 1:15 మనం చూస్తే దేవుడు ఏ విధంగా
కాపాడుకోవాలో మన శరీరాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా నూతన బలం వస్తుంది. బైబిల్ చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఈ దినాన్ని మంచి అందంగా కావాలా? నూతన బలం కావాలా? శక్తి కావాలా? యు వాంట్ పవర్? అయితే ప్రభు అయిన యేసునందు నీ విశ్వాసం ఉంచితే నువ్వు ధన్యుడవు. దేవుని కొరకు నువ్వు ఎదురు చూడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నూతన బలము, నూతన శక్తి, అలయక సొలయక ముందుకు సాగుతావు. నీ ముఖం అలసిపోయినట్లుండదట. దేవుని వాక్యం చదివిన వారు ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నువ్వు యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నావా? ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నావా? సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావా? దివారాత్రములు ఆయన వాక్యము ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ, అతడు నీటి కాలువని వారిని నాటబడితే ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. నీ ముఖం వాడిపోకుండా ఉండాలంటే, నువ్వు చేసినంత జరగాలి అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యువతరమా, ప్రపంచ నలుమూలల నుండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, సంతోషకరంగా దేవుని నుండి బహుప్రియుడు అనే సాక్ష్యం నువ్వు పొందాలి అంటే దానియేలు తన జీవితంలో ఏదైతే విసర్జించాడో అవి తప్పకుండా నువ్వు విసర్జించాలి. ఏం విసర్జించాడు? రాజభోజనం నాకు వద్దు అన్నాడు. రాజు పానీయం నాకు వద్దు అన్నాడు. నా దేవుడే నాకు కావాలి అన్నాడు. నా హృదయాన్ని, నా శరీరాన్ని పవిత్రపరచుకోవడమే నా కర్తవ్యం అన్నాడు. అంతేగాని ఎవరో చూడడం లేదు, చాలా ఫ్రీగా వచ్చింది, భలే వచ్చింది భోజనం, భలే వచ్చింది పానీయం, భలే వచ్చింది మత్తు పదార్థాలని తీసుకోలేదు. దేవునికి భయపడ్డాడు గనుక దానియేలు దీవించబడ్డాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరు అన్నారు, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీరెవరు ఎలాంటి వారో నేను చెబుతాను. దానియేలు పవిత్రంగా ఉండడానికి ఇంకొక కారణం మనం గమనిస్తే, ప్రార్థనా పరులైన స్నేహితులు దానియేలుకు ఉన్నట్లు మనం చూస్తున్నాం. యువతరమా, ఈ దినాల్లో నిన్ను పాడు చేయడానికి ఆలోచించే స్నేహితులతో నువ్వు తిరగొద్దు. నిన్ను పాడు చేయడానికి ప్రయత్నించే వారితో నువ్వు తిరగొద్దు. ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించేవారు, మీకన్నా ఎక్కువ బైబుల్ చదివేవారు, ఎక్కువ ప్రార్థన చేసేవారితో నీవు ఉంటే నీవు కూడా ఆధ్యాత్మిక మేలులు పొందడానికి అవకాశం ఉంటుంది. చర్చికి రెగ్యులర్గా వెళ్లే వారితో సహవాసం చేస్తే ఆశీర్వాదం. చర్చ్ ఎగ్గొట్టేసి సినిమాలకు తీసుకునే వాళ్ళతో సహవాసం చేస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. ఈనాడు చాలా మంది, 100కి 90 మంది యవనస్తులు తమ జీవితాలు నాశనం చేసి, క్రైస్తవ యువకులు కూడా ఆదివారపు ఆరాధన నిర్లక్ష్యం చేసి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇది నాన్న ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీ స్నేహితులు ప్రార్థనా పరులై ఉండాలి. దానియేలు తన స్నేహితులు ప్రార్థనా పరులుగా మనం నమ్మకస్తులైన ప్రార్థనా పరులు దానియేలుకు ఉన్నారని మనం చూస్తాం. సింహపు బోనులో పడవేదురని తెలిసినప్పటికీ భయపడక అనుదినము మోకాళ్ల మీద ముమ్మారు ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దానియేలు దేశమంతటికి ఆశీర్వాదకరంగా మారాడు. కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు రాజుగారు దానియేలుకి ఆఫర్ చేసిన భోజనం గాని, ఆఫర్ చేసిన పానీయాలు, మత్తు పానీయాలు తీసుకుంటే ఈనాడు దేశానికి దానియేలు ఆశీర్వాదకరంగా మారి ఉండేవాడు కాదు. నీవు దేశానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నావా? యువతరమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పవిత్రంగా నీవు ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా న్యాయంగా ఉండాలి. ఎటువంటి పాపము నీ ముందుకు వచ్చినప్పటికీ, అది భోజన రూపంలో గాని, అది పానీయాల రూపంలో గాని, అది ప్రేమ రూపంలో గాని, అది ఏ రూపంలో గాని నీ ముందుకు వచ్చినప్పటికీ పాపముని అంటుకొనక దేవునికి భయపడిన ముందుకు సాగితే, దానియేలు నీవు బహుప్రియుడవు అని సాక్ష్యం పొందిన దానియేలు జీవితం వలె నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లోకానికి లొంగక, శరీరాశలకు లొంగక, దైవానికి భయపడి నువ్వు ముందుకు సాగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ హృదయాన్ని, నీ దేహాన్ని ప్రభువుకి అర్పించాల్సిన అవసరం ఉంది. దానియేలు ఇందాక చదివాం కదా, తన మనసు దేవునికి అర్పించాడు, దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు, దేవునికి భయపడ్డాడు. అందుకనే దేశమంతటికి దానియేలు ఆశీర్వాదకరంగా మారాడు. ఆధ్యాత్మిక స్నేహితులను కలిగి ఉన్నాడు, నమ్మకస్తులైన స్నేహితుల్ని కలిగి ఉన్నాడు. అందుకనే దానియేలు దీవించబడ్డాడు. ఈ దినాన్ని శాంతి కొరకు, సమాధానం కొరకు, నెమ్మది కొరకు, భవిష్యత్ కొరకు, మంచి భవిష్యత్ కొరకు ఎదురు చూస్తున్నావా? ఈ దినాన్నే నీ మనసు ప్రభువుకి అర్పించు.
ప్రార్థనాపరులైన స్నేహితులను కనుగో. జీవితంలో ముందుకు సాగుతావు. ఎటువంటి పాపము ఏ రూపంలో నీ ముందుకు వచ్చినా విసర్జించు, తిరస్కరించు, ప్రభువుకు భయపడు. దేశమంతటికి దానియేలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారాడో నీవు నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి, దేశానికి ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. అట్టి కృప సమాధానాలు దేవుడు నీకును నీ ఆధ్యాత్మిక జీవితానికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని దానియేలు గురించి ధ్యానించడానికి నీవిచ్చిన మహాకృపను బట్టి వందనాలు. అవును నాయనా, తన మనస్సు నీకు అర్పించాడు, తాను తగ్గించుకున్నాడు, ప్రార్థనాపరులైన స్నేహితులను కలిగి ఉన్నాడు. పాపము ఏ రూపంలో వచ్చినా హృదయాన్ని, శరీరాన్ని అపవిత్రపరచుకొనక నీలో నిలబడ్డాడు గనుకనే బహుప్రియుడవు అనే గొప్ప అవార్డు కైవసం చేసుకున్నాడు. ఈ దినాన్ని ప్రభువా, వాక్యం ఉన్న మా ప్రియ యవని బిడ్డలందరినీ మీరు దీవించండి. పాపము ఏ రూపములో వారు ముందుకు వచ్చినా నో చెప్పే ధైర్యము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. తద్వారా దానియేలును ఏ విధంగా దేశమంతటికి ఆశీర్వాదకరంగా మార్చావో మా ప్రియ యవని బిడ్డలందరినీ, వారి కుటుంబాలకు, వారి తల్లిదండ్రులకు, వారి సంఘానికి, దేశానికి, సమాజానికి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో బిడ్డలందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచాడని నేను భావిస్తున్నాను.